ఏమి ఇక్కడ ఉన్నారు మీరు? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? రాము. రామా మీ పేరు? రాము పేరు. అవునా? అమ్మ. మీ అమ్మందా? అది తిన్నావా? తిన్నావా? ఏం తిన్నావు? ఎవరు లేరు, ఒక్కవాడని వాళ్ళు తోటకాళ్ళు కొడుకు వచ్చేసారు. కుర్రాడు అలా తిరుగుతుంటాడు, వస్తాడు. ఏదో ఈవిడ చూస్తుంది. ఏంటి అంటున్నాడు రాము? డ్రింక్ తాగుతావా? డ్రింక్ అట్ట ఇవ్వరా? అమ్మకిద్దనా? అమ్మకి ఇవ్వనా? తాగుతుందంట. మంచి మంచి మనసు ఉంది. మీ అబ్బాయా? అంటే అంటే మీ అక్క వాళ్ళ కొడుకా? బావా అంటే మా యజమాని కన్నా పెద్దడు. ఓకే ఓకే, మీ సొంత అక్క కాదు. అదేలే మీ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు. ఎందుకు తిన్న ఇలా ఫస్ట్ నుంచి ఇంతేనా? పట్టు నుంచి రండి. అంటే కొంచెం మాటలు వచ్చేవి కానీ అక్కడికి తీసుకొని వెళ్ళిపోయింది కన్నారింటికి. ఎవరు? అలా అమ్మ చచ్చిపోయింది, అలా అమ్మమ్మ చచ్చిపోయింది. అలా ఊరి మీద అక్కడ చిన్నప్పుడే వదిలేసారా? స్నానం అది చేస్తాడా? కొడితే కర్ర పట్టుకుంటే బట్టలు ఇస్తారు. అసలు ఏం తెలియలేదు. చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పటి నుంచి అంటే ఎదిగ కొద్దిగా నేర్చుకుంటారు కదా. వస్తారని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా అందరూ కుర్రోళ్ళందరూ ఇచ్చేసారు. కానీ ఆ యొక్క సెట్టమే బట్టలు తొడిగించి పెళ్లి కొడుకులా తయారు చేస్తారు. కానీ మరి లేదు, ఒక 5 నిమిషాలే. మగవాళ్ళు చూస్తే మా అన్న అంటాడు, అన్న అంటాడు. ఆడవాళ్ళు చూస్తే అమ్మ అంటారు. మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఎంతమంది? ముగ్గురు కూతుర్లు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికి? అదేలే, పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారా? సంతోషంగానే ఉన్నారా? మీ ఆయన ఏం చేస్తారు? చనిపోయారా? వెతుక్కుంటూ వచ్చి అన్నం పెడతారా లేకపోతే ఇంటికి ఎప్పుడైనా వస్తాడా? ఇంటికి వచ్చేస్తాడా? అలాంటి కొడుకుని చూస్తున్నారంటేనే మనం మెచ్చుకోవచ్చు. అంటే సొంత కొడుకు కాకపోయినా బావగారు కొడుకుని చూస్తున్నందుకైనా మెచ్చుకోవచ్చు. మీరు కొంచెం చీర అవును, చీర పెట్టండి అమ్మకి. ఖర్చులకి తనకి ఏమైనా కొంచెం అలా డ్రింకులు అలాంటివి ఏమైనా తాగాలనిపించినప్పుడు ఎప్పుడైనా పట్టుకోండి. అంటే అమ్మకే ఇస్తున్నాను. డబ్బులు తీసుకొని నువ్వు అమ్మకి ఇవ్వ అంటున్నాడు. నువ్వు ఇవి కిరాణా సామాన్లమ్మా. మొత్తం అన్ని పప్పులు, ఉప్పులు, ఆయిల్ అన్నీ ఉంటాయి. తనకి రోజు మీరు ఎలాగ వండి పెడుతున్నారని ఈ సామాన్లు నేను తనకి ఇస్తే తనేం చేసుకోలేడు కదా. ఇక 5 కిలోల రైసు, కిరాణా సామాన్లు ఇవన్నీ మీరే తీసుకొని తనకు టైం టు టైం ఏమైనా కావాలంటే పెట్టండి, సరేనా? రాము బాయ్. ఓకే అమ్మా, బాయ్ బాయ్.